వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఒకప్పుడు మనందరం మాట్లాడింది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. ముగ్గురు పిల్లల్ని కనండి అనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట మీద మరి షర్మిల గారు వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులను అన్వయిస్తూ మరి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ప్లానింగ్ అనేది తెలియదనే చెప్పాలి. సో ఇప్పటికి కూడా మనము కంట్రీ మొత్తం వరల్డ్ పాపులేషన్లో మనం నంబర్ 1గా మనం చైనా ఉంటే చైనాకి ఎంత ప్లేస్ ఉంది, మనకెంత ప్లేస్ ఉంది, మనం ఇప్పుడు నంబర్ 1 పాపులేషన్కి వచ్చాం. ఇంకా ముగ్గురిని కనండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అసలు ఒక టైం అప్పుడు ఎమర్జెన్సీ క్రియేట్ చేసి ట్యూబెక్టమీలు ప్రమోట్ చేసి వెసెక్టమీలు ప్రమోట్ చేసి అసలు అది మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు పిల్లలు ఏంటి? అసలు నిజంగా రెడిక్యులస్. అసలు ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు పిల్లల్ని పెంచేదా లేదా కాదు, వర్క్ ఫోర్స్. ఇప్పుడు సపోజింగ్ వీళ్ళందరూ ముసలాళ్ళు అయితే వీళ్ళందరినీ ముసలాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఇంకా కనండా మన ఎయిమ్ వల్ల ఉన్న వాళ్ళకి షెల్టర్ కనిపించాలా, ఉన్న వాళ్ళకి డీసెంట్ లివింగ్ ఉండాలి, అది మన ఎయిమ్ ఉండాలి. అంతేగాని ఉన్న వాళ్ళకి షెల్టర్ కనిపించేదానికి మాకు లేదు, మీరు ముగ్గురు పిల్లల్ని కానండి, నలుగురు పిల్లల్ని కానండి. ఇట్ ఈస్ రెడిక్యులస్. ఇన్ని రోజులు మనం కష్టపడింది ఎందుకు? అసలు పిల్లలు పాపులేషన్ వద్దు. అసలు ఒకప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ప్రమోషన్స్ ఆపేస్తున్నారు 2 కంటే ఎక్కువ అయితే పిల్లలు. అంత స్ట్రిక్ట్గా ఉంటే ఈయనకి ఎందుకు వచ్చిందో ఆ పిచ్చి ఐడియా, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి నా వాయిస్ చేరే ఇది ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ పిచ్చి ఆలోచన అనుకోండి. ఇది నిజంగానే చాదస్తంగా ఉంది. సో ముగ్గురు పిల్లల కాన్సెప్టే వద్దు. ఇంకా కావాలంటే 1 చైల్డ్ నామ్ పెట్టుకోండి. 1 చైల్డ్ నామ్ పెట్టుకుంటే సపోజింగ్ నాకు ఒకటే కూతురు ఉంది, నాకు రెండో వాళ్ళ మీద ఫోకస్ చేసే ఇది కూడా లేదు. నా ఎనర్జీ అంతా ఒక బిడ్డ మీద చేశాను. బాగా పెంచుకున్నా, బాగా చదివించుకున్నా. ఆమె పిల్లల్ని నేను బాగా చదివించుకునేదానికి, ఎందుకంటే నేను ఎనర్జెటిక్గా ఉన్నా. సపోజింగ్ నేను 10 మంది బిడ్డలను కన్నా అంటే ఆఖరి లాస్ట్కి వచ్చేసరికి నేను డీలా పడిపోతే అందరూ వేస్ట్ క్యారెక్టర్లు అయిపోతారు. అందులో ఎవరు పైకి రారు. 10 మంది పిల్లల్ని కనడం పెద్ద పని కాదు. డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఎవరికి వాళ్ళకి. నేను డాక్టర్గా నాకుండేది ఉంటుంది, ఇంకొకరికి ఇంకోటి ఉంటుంది. డబ్బులు పని కాదు. ఎంత టైం కూడా మీరు దీన్ని సమర్థించరు. ఎంత మాత్రం 100%. ప్రతి పేషెంట్కి మేము ఇక్కడ మా హాస్పిటల్లో ట్యూబెక్టమీ చేయించుకోమనే దానికి అసలు ఒక స్టాఫ్ని వేసేస్తాం వాళ్ళకి బతిమలాడేదానికి. వద్దమ్మా మీరు లేదు అని అనుకుంటే మధ్యలో కన్సీవ్ అవుతారు అని బతిమలాడి మేము ట్యూబెక్టమీస్ చేసి మేము ఇంత కష్టపడుతుంటే ట్యూబెక్టమీ మా హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఏది కూడా 10,000 11,000కి చేయడానికి కుదరదు. అయినా కూడా మేము చేస్తాం. ఎందుకు చేస్తామంటే టోటల్గా మాకు అది లాస్. మేము చేసే ట్యూబెక్టమీకి పేషెంట్ అంత తక్కువకి ఎందుకు చేస్తామంటే ఓన్లీ రీజన్ ఇట్స్ ఎ నేషనల్ ప్రోగ్రామ్. ట్యూబెక్టమీస్ చేసుకుంటే నేషన్ మీద బర్డన్ తగ్గుతుంది. సో మోర్ క్వాలిటీ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేస్తాం. మేమందరం ఇలా కష్టపడుతుంటే ఆయన స్టేట్ లీడర్ అయ్యింది, ఆయన చాదస్తంగా ఇట్లెందుకు చెప్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి దయచేసి ఆయన వింటున్నారంటే దయచేసి ఈ ఐడియా మానుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి మహిళ చదువుకుని ఉన్నత విద్యావంతురాలైతే ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. సో దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటున్నారు డాక్టర్ యశోధర. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.